అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మన బీఓకి ఏవైనా సీఓడి ఆర్టికల్స్ వస్తే ఎలా వాటిని ఇన్వాయిస్ చేయాలి అనేదాన్ని ఈ వీడియోలో చూద్దాం. జనరల్గా అన్ని ఆర్టికల్స్ ఎలా మనం ఇన్వాయిస్ చేస్తామో సీఓడిని కూడా అలానే ఇన్వాయిస్ చేయాలి. అందులో ప్రొసీజర్ ఏం డిఫరెన్స్ ఉండదు. ప్రతిది ఇన్వాయిస్ చేసేలానే డెలివరీ ఆప్షన్లోకి వెళ్దాం. అందులో ఫస్ట్ ఆప్షన్ ఇన్వాయిస్. ఇక్కడ మీ ఏబీపీఎం యొక్క నేమ్ సెలెక్ట్ చేయాలి. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ రోజు వచ్చిన ఆర్టికల్స్ అన్నీ వస్తాయి. నాకు చూడండి, ఈరోజు టోటల్ 27 ఆర్టికల్స్ వచ్చాయి. ఇటువంటి 27 ఆర్టికల్స్, అన్ని ఆర్టికల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈ కింద చూడండి, ఆటోమేటిక్ అమౌంట్ అనేది చూపించడం జరుగుతుంది. టోటల్ అమౌంట్ 1300. అంటే ఈరోజు వచ్చిన నాకు సిఓడి వాల్యూ అనేది 1300 అనమాట. కాబట్టి ఆ 1300 అనేది ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. ఓకేనా? ఇదిగోండి, ఇది నాకు వచ్చిన సిఓడి. బి త్రినాథరావు పేరు మీద వచ్చింది. అమౌంట్ కూడా చూడండి 1300. ఇది మనకు వచ్చిన సిఓడి. దీని డీటెయిల్స్ చూడాలన్నా ఇక మీరు టచ్ చేశారనుకోండి, ఇదిగోండి ఆర్టికల్ నెంబర్, నేము, అమౌంట్, టోటల్ అమౌంట్ టు బి కలెక్టెడ్. ఈ అమౌంట్ అనేది సిఓడి రావడం జరిగింది. అదే అమౌంట్ కింద చూపిస్తుంది. కాబట్టి అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత ఇన్వాయిస్ కొట్టండి. డూ యూ వాంట్ టు ఇన్వాయిస్ 27 ఆర్టికల్స్ అంటే సిఓడితో పాటు రిమైనింగ్ ఆర్టికల్స్ అన్ని కలిపి కూడా మన కన్సర్న్ ఏబీపీఎంకి ఇన్వాయిస్ అవ్వడం జరుగుతుంది. ఇవ్వండి, ఆర్టికల్స్ ఇన్వాయిస్ సక్సెస్ఫుల్లీ. ఇంతే. కానీ ఇందులో డెలివరీ ప్రొసీజర్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. డెలివరీ ప్రొసీజర్ అనేది కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే జనరల్గా ఎలా ఆర్టికల్స్ డెలివరీ చేస్తాం అలానే చేస్తాం. కానీ చివరిలో మనకి రిటర్న్స్ తీసుకునే దాంట్లో లాస్ట్లో యాక్సెప్ట్ క్యాష్ అనే ఆప్షన్ అనేది కొడితేనే అమౌంట్ అనేది మన అకౌంట్లోకి యాడ్ అవుతుంది. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.